అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రుణమాఫీ గురించి 49 లక్షలు మేము ఇస్తామని పిసిసి ప్రెసిడెంట్ లాగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఎలక్షన్ గెలిచిన తర్వాత 40 వేల కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అంచెలంచెలుగా మొదట 49,000 కోట్లు అన్నాడు, తర్వాత 40,000 కోట్లు అన్నాడు. సబ్ కమిటీ ఏదైతే సబ్ కమిటీ ఉన్నదో 31,000 కోట్లు అన్నాడు. ఇది అంచెలంచెలుగా ప్రజలను, రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే సబ్ కమిటీ అయిన తర్వాత ఏదైతే 26 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. లాస్ట్ ఖర్చు పెట్టింది ఎంత? 18,000 కోట్లు. అంటే ఇట్లా పబ్లిక్ని బొమ్మిని చేసి తిమ్మిని చేసి చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక మాట, ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఇంకొక మంత్రి ఒక మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఒక మాట మాట్లాడతాడు. ఎవరు కూడా కరెక్ట్గా చెప్పడం లేదు. అంటే ప్రజలని, రైతులని సందిగ్ధంలో పెట్టాడు. నాకు ఒక రైతు ఫోన్ చేసి, సార్ నాకు రైతు మరి రుణమాఫీ రాలేదు, ఏం చేయాలన్నాడు. అంటే నేను ఏమోని అడిగిన, ఏమని అడిగితే, సార్ మీరు ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో రైతులు వాళ్ళ ఆధార్ కార్డు పంపించమన్నాడు. నేను వాళ్ళ ఆధార్ కార్డు పంపిస్తే, సార్ ఇది మరి డిస్ప్లే అవుతలేదు, మీరు వాళ్ళ రేషన్ కార్డు పంపించండి. రేషన్ కార్డు ఎందుకంటే మేము నిర్ధారణ చేస్తాం కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఈ యొక్క రుణమాఫీ నిర్ధారణ చేసి నాకు ఇస్తామన్నారు. నిర్ధారణ ఎప్పుడు చేయాలా? ఎంక్వైరీ అంటే ఎన్ని రోజులైనా ఎన్నుకోవచ్చు. కాబట్టి ఇది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద మరి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒకసారి రైతులందరి తరఫున మరి నేను తప్పకుండా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల తరఫు నుంచి పోరాడతాం. మీరు ఇచ్చిన మాట నెరవేర్చవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది ఏదైతే రుణమాఫీ అన్నాడో కనీసం ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆంక్షన్ లేకుండా, ఎటువంటి కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరికి నువ్వు ఇస్తాన్న మాటని అడుగుతున్నాం. మేము కొత్తగా అడుగుతలేం. నిన్ను ఎవడు అడిగిండా? ఎవడైనా 2 లక్షలు ఇవ్వని అడిగిండా? ఎవరైనా 2 లక్షలు ఇవ్వని? కానీ నువ్వే ఇస్తామన్నావు. ఇక రైతు భరోసా బాయ్, దాని అయితే కూర్చోలేదు. రైతు బీమా లేదు. నిన్న ఒకరు చెప్తున్నాడు, ఇగో రైతు భరోసా గిన్నిచ్చినామని చెప్తున్నాడు. ఆయన లెక్కల రైతు బీమా గిన్నిచ్చినామని చెప్తా ఉన్నారు. నిన్న చెప్పబట్టి మా దగ్గర ఎడా సంగారెడ్డిలా నేను నవ్వొచ్చింది. ఇక మాట్లాడితే బాగుండదని ఏమంటారు. ఎక్కడన్నా వచ్చిందా రైతు బీమా? ఏ కాన్స్టిట్యూన్సీ అన్నా మన దగ్గర ఎక్కడ కూడా వచ్చినట్టు వస్తే పేపర్ కూడా వస్తుంది. ఒక్క సెకండ్లలో సోషల్ మీడియాలో వస్తే రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్న, నీతి న్యాయంగా పరిపాలన చేయండి, దేవుడు మీకు సల్లాగా కాపాడుతాడు. ఆ నీతి న్యాయం యథార్థను మరి తప్పితే తప్పకుండా దాని పరిణామాలు మీకు దేవుడు ఫలితం ఇస్తాడు. మీదన్నా ఉంటే అభివృద్ధి చేసి ప్రజలను కాపాడుకొని, ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన అవసరం అన్నది ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈరోజు ఈ ధర్నా రైతు ప్రభుత్వం అని చెప్పుకోకుండా నిజంగా రైతు ప్రభుత్వం అనే మాట చెప్పి మీరు రైతులకు మేలు చేయండి, రైతులను కాపాడుకోండి. రైతులను కాపాడుకుంటేనే దేశం అభివృద్ధి చేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి రైతుకి, ఇక్కడున్న మరి రైతులకి అందరు కూడా ధన్యవాదాలు చెప్తూ, సహకరించిన ప్రతి ఒక్కరి పేరున మరి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.